నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్. బీహార్లో అరాచక శక్తులు తుపాకులతో ఆడుకోవడం, యూపీలో రాజకీయ ప్రత్యర్థులు తూటాలతో సమాధానాలు చెప్పుకోవడం కామన్. ఢిల్లీ లాంటి చోట అడపాదడపా తుపాకులు రక్తదాహం తీర్చుకుంటున్నాయి. ఆ కల్చర్ ఇప్పుడు మన దాకా వచ్చింది. పిస్తళ్లు, రివాల్వర్లు అవుట్డేటెడ్ అవుతున్నాయేమో. ఏకంగా AK-47లు కణతకు గురిపెట్టి వెన్నులో వణుకు పుట్టిస్తున్నాయి. కిడ్నాపర్లు, క్రిమినల్ గ్యాంగులు, ల్యాండ్ మాఫియాలు అందరికీ ఆయుధాలు ఆటబొమ్మలవుతున్నాయి. ఉద్యానవనం అంటేనే ఉల్లాసంగా, ఉత్సాహంగా ఉండే ప్రదేశం. మబ్బుల్ని తలుచుకుని ప్రభాత కిరణాలు ప్రసరించే వేళ స్వచ్ఛమైన గాలిని పీల్చుకుంటూ నడక సాగించే ప్రాంతం. అలాంటి చోట ఓ AK-47 గర్జిస్తే ఆ షాక్ మామూలుగా ఉండదు. ఆ క్రిమినల్ ఓ పోలీస్ అని, తూటాలు కక్కిన వెపన్ డిపార్ట్మెంట్ దేనని తెలిస్తే నోట ఎవరికి మాటే రాదు. వ్యాహ్యాలికెళ్లినా వృత్తిలో భాగంగా బయటికి వచ్చినా భద్రంగా ఉండాల్సిన రోజులే ఇవి. నగర జీవితంలో బతుకు చిత్రం పారా హుషార్ అంటూ హెచ్చరిస్తోంది. వాకింగ్ కి వెళ్లినప్పుడు ఎవరో అగంతకుడు పేల్చిన తుపాకీ తూటా గురి తప్పి మీ వైపుగా దూసుకురావచ్చు. ఫ్యాక్షన్ గొడవల్లో ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని నగరానికి వచ్చిన వ్యక్తి నడి రోడ్డుపై వేట కొడవళ్లకు మన కళ్లెదుటే నేల కొరిగిపోవచ్చు. జనంలో నక్కిన టెర్రరిస్టులు పోలీసులపైనే తుపాకీ ఎక్కుపెట్టొచ్చు. ప్రజా ప్రతినిధిగా తనను ఎన్నుకున్న ప్రజల దగ్గరికి వెళ్లిన ఎమ్మెల్యే పైన హత్యాయత్నం జరగొచ్చు. ఇప్పుడేం జరుగుతుందో తెలియక అలాంటి సంఘటనల్లో అనుకోకుండా నగర జీవి చిక్కినా చిక్కొచ్చు. ఉద్యానవనమంటేనే ఉల్లాసంగా, ఉత్సాహంగా ఉండే ప్రదేశం. మబ్బుల్ని తొలుచుకుని ప్రభాత కిరణాలు ప్రసరించే వేళ స్వచ్ఛమైన గాలిని పీల్చుకుంటూ నడక సాగించే ప్రాంతం. అలాంటి చోట ప్రాతకాలపు వేళ ఓ AK-47 గర్జిస్తే ఆ షాక్ మామూలుగా ఉండదు. నగర నడిబొడ్డున క్యాపిటల్ సిటీకే తలమానికమైన కేబీఆర్ పార్క్ దగ్గర కాల్పుల సంఘటన లా అండ్ ఆర్డర్ కు సవాలు విసిరింది. వీఐపీలు వ్యాహ్యాలికిచ్చే పార్క్ దగ్గర పట్టపగలు జరిగిన ఈ సంఘటనతో హైదరాబాద్ ఉలిక్కిపడింది. అదృష్టం బావుండి అరవిందో ఫార్మా వైస్ ప్రెసిడెంట్ సేఫ్ గా బయటపడ్డారు. ఈ ఇన్సిడెంట్ ని ఛాలెంజింగ్ గా తీసుకున్న పోలీసులు 24 గంటల్లోపే దుండగుడు ఎవరూ కనిపెట్టేశారు. AK-47 గురిపెట్టి కిడ్నాప్ కు ప్రయత్నించింది ఏ మాఫియానో కాదు, లా అండ్ ఆర్డర్ కాపాడాల్సిన ఖాకీ వనంలోని ఓ గ్యాంగ్. నమ్మలేని నిజం. దుండగుడు AK-47తో బెదిరించడంతో వెనకేదో పెద్ద గ్యాంగే ఉందనే అనుమానం. కంగారులో పోతూ పోతూ అతను వదిలిపెట్టిన ఆధారాలతో తీగ లాగితే డొంక కదిలింది. ఆ వెపన్ గ్రే హౌండ్స్ దళాలకు కేటాయించింది. కొన్ని నెలల క్రితమే మిస్ అయింది. విశాఖ ప్రాంతంలో నక్సల్స్ కూంబింగ్ నుంచి హెడ్ క్వార్టర్స్ కు తిరిగొస్తుండగా కనిపించకుండా పోయింది. దీంతో అది నక్సలైట్ల చేతుల్లోకో, సంఘ విద్రోహ శక్తులకో చేరిపోయిందని అనుమానించారు. కానీ ఓ పోలీసే దాన్ని దాచిపెట్టి డ్రామా ఆడి దాంతోనే నేరాలకు పాల్పడతాడని ఏమాత్రం ఊహించలేకపోయారు. కేబీఆర్ పార్క్ దగ్గర నిత్యానందరెడ్డి కిడ్నాప్ కు ప్రయత్నించింది, కాల్పులు జరిపింది ఓబులేషు అనే కానిస్టేబుల్. AK-47 మిస్సింగ్ లో అధికారులు అతన్ని అనుమానించారు, ప్రశ్నించారు, స్థానచలనం కలిగించారు. కానీ ఆ ఆయుధంతో అతను క్రిమినల్ అవతారం ఎత్తుతాడన్న విషయాన్ని మాత్రం గ్రహించలేకపోయారు. కేబీఆర్ పార్క్ దగ్గర ప్లాన్ ఫెయిల్ అయింది, కానీ లేకుంటే ఆ ఆయుధం ఇంకెన్ని నేరాలకు ఉపయోగపడేదో. డిపార్ట్మెంట్ ఇచ్చిన అత్యాధునిక ఆయుధాన్ని కాజేయడమే దుస్సాహసమైతే, క్రమశిక్షణ చర్యల్ని లెక్క చేయకుండా ఓ గ్యాంగ్ ని ఏర్పాటు చేసి ఆ ఆయుధంతోనే కానిస్టేబుల్ ఓబులేష్ నేరానికి పాల్పడడం పోలీస్ శాఖకు తలవంపులు తెచ్చే పరిణామమని అంటున్నారు. ఎవరి అండా లేకుండానే ఓ కానిస్టేబుల్ అంతకు తెగిస్తాడా? వెపన్ మిస్సింగ్ పై కేసు నమోదై ఉన్నా, తనపైనే అనుమానాలున్నా లెక్క చేయకుండా కిడ్నాపింగ్లకు పాల్పడేంత ధైర్యం ఆ ఖాకీకి ఎక్కడి నుండొచ్చినట్టు? నేరస్తులను పట్టుకోవాల్సిన పోలీసే క్రిమినల్ అవతారం ఎత్తాడేంటి? ఇదంతా అతని ప్లానేనా, లేక డిపార్ట్మెంట్ లో ఇంకెవరి సపోర్ట్ అయినా ఉందా? ఇదే ఆయుధంతో అంతకుముందు ఇలాగే ఓ ఉన్నతాధికారిని బెదిరించి లక్షలు వసూలు చేశాడనే ఆరోపణతో ఓబులేష్ గ్యాంగ్ ఘనకార్యాలపై కూపీ లాగుతున్నారు ఉన్నతాధికారులు. ఫైరింగ్ ఇన్సిడెంట్ తో కేబీఆర్ పార్కుకు ఇన్నాళ్లు నిశ్చింతంగా వచ్చిన వాకర్స్ ఇప్పుడు హడలిపోతున్నారు. వీఐపీలు వచ్చిపోయే ప్రాంతంలో భద్రత డొల్లతనాన్ని బయటపెట్టింది సంఘటన.
క్రిమినల్స్ మీద ఓ కన్నుంచాల్సిన డిపార్ట్మెంట్ నే ఏమార్చి ఓ కాకి కిడ్నాప్ కు ప్రయత్నించడన్న నిజం ఎవ్వరికీ మింగుడు పోవటం లేదు. AK-47 మిస్ అవ్వడమే ఓ సంచలన సంఘటనమైతే కంటి తుడుపుగా ఓ కేసు పెట్టి క్రమశిక్షణ చర్యల కింద కొందరిని వేరే చోటికి మార్చి ఆయుధం గురించి మర్చిపోవడాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? ఓ కానిస్టేబుల్ డిపార్ట్మెంట్ తుపాకీని అడ్డు పెట్టుకుని కిడ్నాప్లకు పాల్పడుతుంటే ఏమాత్రం పసిగట్టలేకపోవడం ముమ్మాటికి శాఖాపరమైన వైఫల్యమే. నిందితుడు బ్యాగు గన్ను అక్కడ వదిలేసి ఉండకపోతే కేసులో ఈ మాత్రం పురోగతి సాధించి ఉండేది కాదేమో. ఈ మిస్టరీలో మరో ట్విస్ట్ తోడై ఉండేదేమో. ఆరు నెలలు సాహసం చేస్తే వాళ్లు వీళ్లవుతారన్న సామెతలా ఉంది చూస్తుంటే. లా అండ్ ఆర్డర్ ని కాపాడాల్సిన పోలీసులే క్రిమినల్స్ అవతారం ఎత్తితే తమ పరిస్థితి ఏంటని సామాన్యులు చేష్టలుడికి చూస్తున్నారు. స్పెషల్ ఫోకస్ లో చిన్న బ్రేక్ తీసుకుందాం.